హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం అక్టోబర్ 28వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ ఇంటర్నేషనల్ యానిమేషన్ డే, అంటే యానిమేషన్ రంగానికి సంబంధించి ఇవాళ అంతర్జాతీయ దినోత్సవం అనమాట. మనం చూస్తే 1892వ సంవత్సరంలో ఫ్రెంచ్ జాతీయుడైనటువంటి చార్లెస్ ఎమిల్ రేనార్డ్ ఇతను ప్రాక్సినోస్కోప్ అన్నటువంటి దాన్ని కనుక్కున్నారు. అయితే దాని తర్వాత ఈయన చేసినటువంటి చాలా ఆవిష్కరణలు ఆ తర్వాత యానిమేషన్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లటానికి ఉపయోగపడ్డాయి. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యానిమేషన్ రంగం అనేటటువంటిది ముందుకెళ్తూ వస్తోంది. మనం చూస్తే చాలా వరకు యానిమేషన్ స్టూడియోస్ కూడా తమ ఉత్పత్తులకి విలువ పెంచుకోవటం, అలాగే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని పొందటం, వీటన్నింటిలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నా కూడా ముందుకెళ్తూ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ మన భారతదేశంలో ఎలా ఉంది అనేసి మనం చూస్తే 2020లో కేవలం $75 బిలియన్ ఉన్నటువంటి ఈ పరిశ్రమ 2023కి వచ్చేసరికి దాదాపు $140 బిలియన్ చేరింది. 2025కి వచ్చేసరికి ఇది $200 బిలియన్ చేరుతుంది ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ అన్నటువంటిది అంచనా. అలాగే చూడండి, గేమర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. ఇంటర్నెట్ యూజర్స్ అలాగే గేమర్స్ పెరుగుతూ ఉన్నారు. అంతేకాదు దీనికి వచ్చేటటువంటి ఫండింగ్ అనేటటువంటిది కూడా పెరుగుతూ వస్తోంది. మరి ఇప్పుడు ఈ యానిమేషన్ పరిశ్రమ ఇలా వృద్ధి చెందటానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని సృష్టించాలి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఇమేజ్ టవర్స్ని ఏర్పాటు చేయాలి అనేసి అనుకుంటోంది. ఏంటి ఇమేజ్ టవర్స్ అంటే? ఇన్నోవేషన్ ఇన్ యానిమేషన్ మల్టీమీడియా గేమింగ్ ఎంటర్టైన్మెంట్ అనేసి పిలుస్తాం. అంటే యానిమేషన్, విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్ కానివ్వండి, గేమింగ్, కామిక్స్, అలాగే వర్చువల్ రియాలిటీ, ఆగ్యుమెంటెడ్ రియాలిటీ, ఇలా వివిధ రంగాలని మరింత ముందుకు తీసుకెళ్లేలాగా ఈ ఇమేజ్ టవర్స్ నిర్మాణాన్ని చేపట్టింది. అంతేకాదు ఇక్కడ మనం చూస్తే ఇందులో అత్యాధునికమైనటువంటి ప్లగ్ అండ్ ప్లే సదుపాయంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేటటువంటి ఈ చిన్న మధ్య తరహా సంస్థలకి, అలాగే టెక్నోక్రాఫ్ట్ వ్యవస్థాపకులకి, వీళ్ళందరికీ కూడా రాయితీ ధరలకే ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తోంది ఈ ఇమేజ్ టవర్స్ అన్నటువంటిది. మనం చూస్తే సుమారు 20,000 మంది ఇక్కడ పనిచేసేందుకు వీలుగా యానిమేషన్ స్టూడియోల్ని ఏర్పాటు చేయబోతున్నారు. అయితే ఇక్కడేంటి మనం చూస్తే సొంత మేధా సంపత్తితో ప్రాజెక్టులు సృష్టించేందుకు చాలా సంస్థలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. కానీ వాటికి చాలా అడ్డంకులు కూడా ఉన్నాయి. కాబట్టి వీటికి సంబంధించి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించి ఈ యానిమేషన్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లటం ద్వారా మన యొక్క ఎకానమీని కూడా మనం పెంపొందించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇప్పుడు చలికాలం నడుస్తోంది, కానీ చాలా ప్రాంతాల్లో ఎండలేమో చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. దానికి ప్రధాన కారణాలుగా మనము చూడండి, వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ అనేవి ఇప్పుడు చాలా వీక్గా ఉన్నాయి. అదొక రీజన్గా చెప్తాము. క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది మేజర్ రీజన్. వాతావరణ మార్పుల వల్ల ఈ యొక్క ఎండలు కూడా చలికాలంలో ఎక్కువవుతూ ఉన్నాయి. అలాగే రీసెంట్గా మనం చూస్తే లాస్ట్ 3 ఇయర్స్ లానినా ఇయర్స్, మరి ఇప్పుడు ఎల్నినో ఇయర్ అనేటటువంటిది రాబోతోంది అన్నట్టుగా. ఆ నేపథ్యంలో ఏమవుతుంది, ఇప్పుడు క్లైమేట్ ప్యాటర్న్స్ అనేవి మారుతాయి. అంటే ఇక్కడ డ్రాట్ వచ్చేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. మాన్సూన్ అనేటటువంటిది తక్కువగా వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇది కూడా వింటర్ హీట్ వేవ్కి ఒక కారణంగా చెప్పచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ హీట్ అనేటటువంటిది పెరిగే కొద్దీ, టెంపరేచర్స్ పెరిగే కొద్దీ మనం ఏసీలనేసి, కూలర్లనేసి, ఫ్యాన్లనేసి, ఫ్రిడ్జ్లనేసి ఇలా వివిధ రకాల ఎక్విప్మెంట్ని, అంటే వీటన్నింటినీ ఎక్కువగా వాడుతూ ఉన్నాము. దాంతో పెద్ద మొత్తంలో కర్బన ఉద్గారాలు అనేవి విడుదలవుతూ ఉన్నాయి. అలాగే విద్యుత్ బిల్లులు అనేవి పెరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఆల్రెడీ మనకి భూ వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరగటానికి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కారణం. ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ల నుంచి, ఏసీల నుంచి విడుదలయ్యేటటువంటి కర్బన ఉద్గారాలు కానివ్వండి, అలాగే రోజు రోజుకి మనం వాహనాల వినియోగం అనేటటువంటిది పెరుగుతుంది. దీనివల్ల వచ్చే కర్బన ఉద్గారాలు ఇవన్నీ కూడా మరింతగా ఈ భూతాపాన్ని పెంచడానికే ఉపయోగపడతాయి. మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ మోతాదు పెరగటం వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనేటటువంటిది వస్తుంది, భూతాపం అన్నటువంటిది. ఈ భూతాపం అన్నటువంటిది తర్వాత వాతావరణ మార్పులు లేదా క్లైమేట్ చేంజ్కి కారణమవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, గ్లోబల్ వార్మింగ్ అలాగే క్లైమేట్ చేంజ్ ఇవి రెండు వేరు, రెండు ఒకటి కాదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి మరి ఈ ఉష్ణోగ్రతల్ని తగ్గించాలి అంటే? ఆల్రెడీ మనం ప్యారిస్ క్లైమేట్ ఒప్పందం కింద ఏవైతే ఈ లక్ష్యాలను వేసి పెట్టుకున్నామో వాటిని సాధించడానికి కృషి చేయాలి.
అలాగే విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంపొందించాలి. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువ ఉపయోగించేలాగా అవేర్నెస్ని తీసుకురావటం అన్నటువంటి తప్పనిసరి. అలాగే విద్యుత్ని ఉత్పత్తి చేయడానికి బొగ్గును వినియోగించటాన్ని తగ్గించాలి. దాని బదులుగా మనము సాంప్రదాయేతర ఇంధన వనరుల మీద ఆధారపడవచ్చు. అది కాకుండా వ్యర్థాల శుద్ధి, వ్యర్థాలని పునర్వినియోగం చేయటం, అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించటం, వీటన్నింటి వల్ల అంటే పర్యావరణాన్ని మనం రక్షిస్తే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది అన్నటువంటిది ఇక్కడ మనం చెప్పచ్చు. అంటే దీనికి సంబంధించి పర్యావరణ మార్పుల్ని తగ్గించటానికి, కట్టడి చేయటానికి ఇటు ప్రభుత్వాలు ప్రజలతో కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో 75వ బ్యాచ్ పోలీస్ ప్రొబేషనర్ల యొక్క దీక్షాంత్ పరేడ్లో పాల్గొనడం జరిగింది. అందులో మాట్లాడుతూ ఏమన్నారు, బ్రిటిష్ కాలంలో చేసినటువంటి ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, ఈ ఐపీసీ కానివ్వండి, అలాగే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి అన్నటువంటిది, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే సాక్ష్యాధారాల చట్టం అంటాము. ఈ స్థానంలో మేము సమూల మార్పులు తీసుకొచ్చాము. దానికి బదులుగా కొత్త చట్టాల్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాము. త్వరలోనే ఆ చట్టాలు ఆమోదం పొందుతాయి అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏ చట్టాల స్థానంలో ఇప్పుడు బిల్లులు ప్రవేశపెట్టారన్నటువంటి చూస్తే ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, దీని స్థానంలో భారతీయ న్యాయ సంహిత అనేసి, అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అంటాము. దీని స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత అని, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అంటే సాక్ష్యాధారాల చట్టం, దీని స్థానంలో భారతీయ సాక్ష్య బిల్లు అనేసి ఇలా మొత్తం 3 బిల్లుల్ని ప్రవేశపెట్టడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా మొబైల్ కాంగ్రెస్ని ప్రారంభించటం జరిగింది. ఇందులో భాగంగా జియో అన్నటువంటిది ఏమంది, దేశంలో తొలి శాటిలైట్ ఆధారిత గిగా ఫైబర్ బ్రాడ్బ్యాండ్ సేవల్ని మేము విజయవంతంగా ప్రదర్శించాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు దేశంలో 85% ఇప్పుడు 5G కనెక్షన్స్ జియోవే ఉన్నాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అలాగే ప్రస్తుతం జియో 45 కోట్ల మందికి బ్రాడ్బ్యాండ్ అలాగే వైర్లెస్ సేవలు అందిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మాల్దీవ్స్కి సంబంధించి రీసెంట్గా మాల్దీవుల ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ మొయిజు ఇతను ఎన్నికవటం జరిగింది. అయితే ఇతను నవంబర్ 17వ తేదీన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మాల్దీవులు పూర్తి స్వతంత్రంగా ఉండాలనేసి భావిస్తూ ఉన్నాం కాబట్టి మాల్దీవుల్లో ఉన్నటువంటి భారత బలగాలు వెనక్కి వెళ్ళిపోవాలని కోరతాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇతను చైనా అనుకూలవాది అనేసి చెప్తూ ఉంటారు. నెక్స్ట్ చూడండి, ఇది కూడా చైనాకి సంబంధించినటువంటిదే. చైనా మాజీ ప్రధాని అయినటువంటి లీ కెకియాంగ్ ఈయన మరణించటం జరిగింది. ఇతను 2013 నుంచి 10 ఏళ్ల పాటు చైనా ప్రధానిగా పనిచేయటం జరిగింది. అయితే ఈ సంవత్సరం మార్చిలోనే ఇతను ప్రధాని పదవి నుంచి వైదొలగటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఢిల్లీలో పౌర రక్షణ వాలంటీర్లు సిడివి అంటాం. వీళ్ళ యొక్క నియామకాల అంశం ఆల్రెడీ ఒక వివాదంగా ఉన్నింది. అయితే ఇది ఇంకొక రూపంలో పరిష్కారమైంది. ఏమని, ఈ నియామకాల్ని రద్దు చేయాలి అనేసి ఈ ఢిల్లీ సీఎం ప్రతిపాదిస్తే దానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి వికే సక్సేనా ఈయన ఆమోదం తెలిపారు. ఇది నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతోంది. నెక్స్ట్ చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వచ్చే ప్రమాదాలను నివారించి మనుషుల యొక్క ప్రగతికి అవసరమైనటువంటి సలహాలు, సూచనలు ఇవ్వటానికి ఒక సంఘాన్ని ఐక్యరాజ్య సమితి నియమిస్తోంది. మరి ఈ సంఘంలో 3 భారతీయ టెక్ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఎవరెవరు అంటే టెక్నాలజీకి సంబంధించి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి దూత అయినటువంటి అమన్దీప్ సింగ్ గిల్, అలాగే ఇండియా స్టాక్, హెల్త్ స్టాక్ డిజిటల్ సంస్థల యొక్క రూపకర్త అయినటువంటి శరద్ శర్మ, అలాగే హగ్గింగ్ ఫేస్ ఇండియా ప్రధాన పరిశోధకురాలైనటువంటి నాజ్నీన్ రజనీ, వీళ్ళ 3 కూడా ఈ సలహా సంఘంలో సభ్యులుగా ఉన్నారు. నెక్స్ట్ చూడండి. మనం చూస్తే రీసెంట్గా హమాస్, ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం మొదలైనప్పుడు మనం చదువుకున్నాము. హమాస్ వివిధ రకాల సొరంగాలను నిర్మించింది. అందులోకి వెళ్తే అవి ఎక్కడ మొదలవుతాయో తెలియదు, ఎక్కడికి వెళ్తాయి అనేటటువంటి తెలీదు. అలాంటి వాటిలోకి ఇజ్రాయెల్ వెళ్ళటం, వాటిని ఛేదించటం అనేది చాలా కష్టం అనేసి. అయితే ఇప్పుడు అలాంటి సొరంగాల్ని నాశనం చేయటానికి స్పాంజ్ బాంబ్ అనేటటువంటి ఒక ఆయుధాన్ని ఇజ్రాయెల్ వాడే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. అయితే స్పాంజ్ బాంబ్ అనేటటువంటిది ఎలా పనిచేస్తుంది అంటే, ఒక ప్లాస్టిక్ కంటైనర్లో 2 ప్రత్యేక రసాయనాలు అనేవి ఉంటాయి.
అయితే అవి కలవకుండా కంటైనర్ మధ్యలో ఒక రేకు సీల్ అనేది అడ్డంగా ఉంటుంది. అయితే హమాస్ సొరంగాల్ని గుర్తించిన తర్వాత ఇజ్రాయెల్ దళాలు ఆ సీల్ని తొలగించి ఆ సొరంగంలో పడేస్తాయి. దాంతో ఆ రసాయనాలు రెండు కలిసి భారీగా నురగనేటటువంటిది విడుదలవుతుంది. అంతేకాదు అది వేగంగా గడ్డకట్టిపోయి సొరంగం మొత్తం మూతపడిపోతుంది. దాన్ని ఇప్పటికే ఇజ్రాయెలీ డిఫెన్స్ దళాలు 2021లో గాజా సరిహద్దుల్లో పరీక్షించటం జరిగింది. అయితే వాటిని వాడే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి, లేకపోతే ఆ దళాల యొక్క కంటి చూపు కూడా దెబ్బతినేటటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఇటు గాజాలో హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం అనేటటువంటిది జరుగుతోంది. అయితే ఇప్పుడు పశ్చిమాసియాకి సంబంధించి అమెరికా తూర్పు సిరియాలో ఉన్నటువంటి ఇరాన్ అనుబంధ మిలిటెంట్ల స్థావరాల మీద వైమానిక దాడుల్ని చేయటం జరిగింది. మనం చూస్తే ఈ నెల 17 నుంచి కూడా ఇరాన్ స్థావరాల మీద 12 దాడులు అనేవి జరిగాయి. ఆ దాడుల్లో కొంతమంది సైనికులు గాయపడటం జరిగింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఇరాక్ సిరియాల్లో మిలిటెంట్ సంస్థలకు మాత్రమే కాకుండా హమాస్ అలాగే పాలస్తీనాలో ఇతర సంస్థలకు కూడా ఇరాన్ అన్నటువంటిది అండగా నిలబడుతోంది. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు అమెరికా దాడులు చేయటం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎవరైనా మొబైల్ ఫోన్లను పోగొట్టుకుంటే వాటి ఆచూకీని కనిపెట్టి బాధితులకి తిరిగి అప్పగించటంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ముందంజలో ఉన్నారు. చూడండి, 39% రికవరీతో దేశంలో తెలంగాణ టాప్ పొజిషన్లో ఉంది. మనం చూస్తే గత 6 నెలల్లో 10,018 మందికి ఫోన్లని అప్పగించటం జరిగింది. అంటే 39% ఫోన్లను అప్పగించారు. అయితే ఈ విషయంలో కర్ణాటక 2వ స్థానంలో ఉంది 36%, 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే సంచార్ సాతి అనేటటువంటి ఒక మొబైల్ యాప్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇస్రో చంద్రయాన్ 3ని ప్రయోగించింది. అందులో విక్రమ్ ల్యాండర్ కూడా ఒకటి, అవునా? అయితే ఈ విక్రమ్ ల్యాండర్ అన్నటువంటిది దిగే సమయంలో, అంటే ల్యాండింగ్ అయ్యేటటువంటి సమయంలో అది దిగిన చోట దాదాపు 2.06 టన్నుల మట్టి రాళ్ళు గాల్లోకి లేచి కింద పడ్డాయి. ఫలితంగా ఆ ప్రదేశం అనేది చాలా ప్రకాశవంతంగా కనపడుతోంది. దాన్నే ఎజెక్టా హాలో అనేసి పిలుస్తూ ఉన్నారు. మనం చూస్తే ఆగస్టు 23వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంలో ఈ విక్రమ్ ల్యాండర్ అన్నటువంటి దిగింది. అందుకే మనము ఆగస్టు 23వ తేదీని నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాము, అవునా? నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవాలనేసి నిర్ణయించడం జరిగింది. అలాగే చంద్రయాన్ 3కి సంబంధించి ఈ ల్యాండర్ ఎక్కడైతే సేఫ్ ల్యాండింగ్ అయిందో దానినే శివశక్తి పాయింట్ అనేసి దానికి నామకరణం చేయటం జరిగింది, అవునా? శివశక్తి పాయింట్ అని. అదే చంద్రయాన్ 2కి సంబంధించి ల్యాండర్ ఎక్కడైతే క్రాష్ అయిందో దాన్ని తిరంగా పాయింట్ అనేసి పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ లేదా ఏబీపీ అంటాం. ఈ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ని సమర్థంగా అమలు చేయడానికి దేశవ్యాప్తంగా సంకల్ప్ సప్తాహ్ అనేటటువంటి వారం రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించారు అంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు. ఇందులోకి ఏంటి అంటే ఈ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్కి సంబంధించి ఆస్పిరేషనల్ బ్లాక్స్లో పరిపాలన, ప్రజాసేవల పంపిణీని మెరుగుపరచడం ద్వారా పౌరుల యొక్క జీవన ప్రమాణాలను పెంపొందించడం దీని యొక్క లక్ష్యం. నెక్స్ట్ చూడండి, బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి గడువు ముగిసినప్పటికీ వెనక్కి తీసుకోనటువంటి వాటిని అంటే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ వివరాల్ని తెలుసుకునేటటువంటి ఉద్గమ్ అంటే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటి పోర్టల్ పైకి ఎన్ని బ్యాంకులు 2023 సెప్టెంబర్ 28 నాటికి చేరాయన్నట్టుగా ఆర్బీఐ ప్రకటించింది. మొత్తం 30 బ్యాంకులు. మనం చూస్తే దీన్ని ఆగస్టు 17 నుంచి ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రారంభంలో 7 బ్యాంకులకు సంబంధించిన వివరాలుంటే ఇప్పుడు 30 బ్యాంకులకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, ఇటీవల కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి భారత్ ది మదర్ ఆఫ్ డెమోక్రసీ అనే పోర్టల్ ఎన్ని భాషల్లో అందుబాటులో ఉంది అంటే మొత్తం 16 భాషల్లో. నెక్స్ట్ చూడండి, మన ప్రధాని నరేంద్ర మోదీ నేషనల్ గేమ్స్కి సంబంధించిన 37వ ఎడిషన్ని గోవాలో ఉన్నటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఈ గేమ్స్ అక్టోబర్ 26వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ వరకు జరుగుతాయి. ఇందులో మన దేశం నుంచి దాదాపు 10,000 మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటారు. అది కూడా మొత్తం 43 గేమ్స్కి సంబంధించి పాల్గొంటారు. అయితే గోవాలో ఇలా నేషనల్ గేమ్స్ జరగటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. నెక్స్ట్ చూడండి, అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ ఈయన 2 ఇండియన్ అమెరికన్ సైంటిస్టులకి పురస్కారాలు ప్రదానం చేయటం జరిగింది. వాళ్ళిద్దరూ ఎవరు అంటే డాక్టర్ అశోక్ గాడ్గిల్ అలాగే డాక్టర్ సుబ్రా సురేష్.
వీళ్ళిద్దరికీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో నేషనల్ మెడల్స్ని అందించారు. నెక్స్ట్ చూడండి, అమోల్ మజుందార్. ఈయన ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీంకి హెడ్ కోచ్గా నియమితులవ్వటం జరిగింది. ఎవరు నియమించారు అంటే BCCI, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఫర్ ఇండియా అన్నటువంటిది. ఇవి వాటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.